కలెక్టరేట్ సమీపంలో ఉచిత వాతావరణం నెలకొంది. వెలుగుమట్ల భూధాన్ భూముల్లో పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు వేల సంఖ్యలో వచ్చి పేదల ఇల్లు తొలగిస్తున్నారు. వందల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో వచ్చి వినోబనగర్ గుట్టపై ఇల్లు నిర్మించుకున్న వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. తిరగబడుతున్న బాధితులను అదుపులోకి తీసుకుంటున్నారు. తమకు భూధాన్ యజ్ఞ బాధితులు వాపుతున్నారు. కాంగ్రెస్కు అనవసరంగా ఓటు వేశామని, తమకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపరంగా వెళ్లిపోమంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి వినోబా నగర్లో వెలిసినటువంటి ఈ నిర్మాణంలో ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క దీనగాథ, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం మనం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లో ప్రజలు భూదాన్ భూములకు సంబంధించినటువంటి భూముల్లో ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక ఇంట్లో మనం ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వందల మంది పోలీసులు, వేల మంది పోలీసులు, అట్లాగే స్థానిక రెవెన్యూ అధికారులంతా వచ్చి దిగ్బంధం చేసి ఇళ్లను కూలుస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. మనతో పాటు బాధితులు ఉన్నారు. ఆ బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు అసలు? అన్నది కనీసం చూడన్న ఇదంతా నన్ను సామాను కూడా చదువుకొని ఇట్లేదే, నన్ను సామాను కూడా చదువుకొని కనీసం ఒక్కంత టైం ఇవ్వకుండా ఉన్న బలంగా నా బిడ్డ నిద్రే లేవలేదన్నా. నా బిడ్డ నిద్రే లేవాలి, పీజీ చదువుతుంది, నిద్రే లేవాలి. నిద్ర లేకుండా అకస్మాత్తుగా వచ్చి ఇంత బలగాలు వచ్చి పడ్డాయి. ఇంత బలగాలు వచ్చి పడి వీళ్ళంతా ఉండి ఖాళీ చేయండి కానీ మరి ఏడుండు నాయన ఏడుండు అని చెప్పే పరిస్థితి లేదు. నా పరిస్థితి ఏంటన్నా ఇది? నా పరిస్థితి ఏంటంటే అసలు ఏమైనా ఇది ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అన్నాడు. ఇదంతా వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారని సంబరపడటమే కానీ ఏమైనా చేసేది లేదన్నా. కథకే కరెంటు, నీళ్లు మాకు అదే ఇది ఇచ్చి ఉండనిచ్చిందన్న. మమ్మల్ని ఇంత దుర్మార్గంగా ఖాళీ చెప్పలేదన్న. ఆయన కూడా ఒకసారి అజయ్ కుమార్ గారు నోటీసులను ఇచ్చారు. ఆ నోటీసులకు మళ్ళీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కనీసం ఉండనిచ్చారన్న. ఇదేం రాజ్యం అన్న? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం రాజ్యం? ఒక కోర్టు ఆర్డర్స్ లేవు. అన్న పలంగా ఖాళీ చేయి ఈ ఆలోచనలు ఉన్నాయి అన్న. ఇంతవరకు చెప్పలేదు. ఏం దిక్కు లేదు మాకు. నా పిల్లానికి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందండి. దానికి కూడా తెలియదు. నా బంగారానికి కంటికి తప్పలా కాపాడుకుంటున్నా. నా బిడ్డ వాళ్ళు ప్లాట్ ఇస్తే ఇల్లు కట్టుకున్నామయ్యా మేము. వాళ్ళు ట్రస్టోళ్ళు ప్లాట్ ఇచ్చారు. కూలినాలు చేసుకొని కలాస్ పని చేసుకొని బస్తాలు మోసుకొని మాడబోచు రాలిందనక కూలినాలు చేసుకొని ఇల్లు కట్టించుకున్నాం. పిల్లగాళ్ళని కూలినాల మీద చదివించుకుంటున్నాం. మాకెక్కడ దిక్కు దశ ఏమీ లేదు. కూలి చేసుకొని బతికేటోళ్ళం ఉన్నోళ్ళం కాదు. ఇంట్లో ఎప్పటి నుంచి మీకు వేధింపులు? వేధింపులు ఈ నెల అయిందన్నా. ఈ నెల నుంచి వేధింపులు రోజు మాకు టార్చర్. నిద్ర లేదు, ఆగారం లేదు. ఇదిగో వస్తాం అని మెప్పించి వెళ్తా హఠాత్తు ఊడిపడి మొక్కం అన్న కడుక్కోనీయకుండా మమ్మల్ని ఆగం ఆడి వెడిది చేసి చదువు చూడండి. పట్టా ఉందా లేకపోతే మీకు అంతా ఎవరిచ్చారు లేకపోతే ఎందుకు పొమ్మంటున్నారు? చూపిస్తాను ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం ఎదుర్చున్నా. నీ పట్ట చూపిస్తాను. నేను నాకు వచ్చింది అమ్మ బీరు తాళం తీస్తాను అన్న. వాళ్ళు దిగిపోతే నేను గట్టను. వాళ్ళు భూదాన్ బోర్డు పట్ట అయిపోతే నేను గట్టనన్నా. అసలు వాళ్ళు హామీ ఇచ్చారు, మాకు హామీ ఇచ్చారు. నీకేం కాదమ్మా, మీరు కట్టుకోండి. వాళ్ళు పట్టా ఇచ్చారు, కోర్టులో పేరు వెళ్ళిందని కట్టుకున్నాం. కరెంటు లేక 6-7 నెలల నుంచి నివస పెడుతున్నారు. పాముల్లో తేవుల్లో పిల్లగాళ్ళు చదువుకోవైతే కావట్లే, రాసుకోవైతే కావట్లే. అయినా ఓర్చుకొని సెల్లులు ఛార్జింగ్లు పెట్టుకోవటానికి తిప్పలా ఖమ్మంలో పోయి పెట్టించుకొని వచ్చి లైట్లు 2 సెల్లులు పెట్టుకొని నా పిల్ల రాసుకుంటాను. రేపు ఎగ్జామ్ ఉంది, కాగితాలు ఏడున్నాయో ఏమో. రేపు నా పిల్ల ఎట్ట ఎగ్జామ్ రాయాలా? వాళ్ళలాగా నా పిల్లగాళ్ళు భవిష్యత్తులో కాళ్ళ మీద కొద్దిగానే నిలబడద్దా? పేద
పేదవాళ్ళం మేము కూలినాలు చేసుకొని రెక్కల మీద చదివించుకుంటున్నాం. మమ్మల్ని ఎవడు చూడాలా, మా పిల్లల్ని ఎవడు చూడాలా? ఉన్నదే ఈ ఒక్కిల్లు కూలగొట్టిపోతే రెక్కల మీద ఖర్చు పెట్టి కట్టారమ్మా ఇల్లంతా. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. 10 లక్షలు అయిందయ్యా, 15 లక్షలైనా. ఇది ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క దీనమైన గాథ. ప్రతి ఇల్లు చూసినా, ఏ ఇల్లు చూసినా ఇదే పరిస్థితి. జేసీబీలు వచ్చి కూలగొట్టిపోతే గూడు చెదిరిపోయిన పక్షుల్లాగా ఎక్కడికక్కడికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. వినోబా నగర్లో ఏ ఇల్లు చూసినా కానీ భూములలో అక్రమంగా ఇల్లు నిర్మించారు, మీకు పట్టాలు లేవంటి వెళ్ళగొడుతున్నారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి, ఆ కోర్టు తీర్పులను బేస్ చేసుకొని మమ్మల్ని ఉంచాలి, మాకు భూదాన్ ట్రస్ట్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళు పట్టాలు కూడా ఇచ్చారు, కోర్టు తీర్పులు ఉన్నాయని చెప్పి బాధితుల తరఫున లాయర్లు చెప్తున్నారు. కానీ పోలీసు అధికారులు చెప్తున్నటువంటి లెక్క మరో విధంగా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూముల్లో ఇది కేవలం ఆక్రమించుకున్న భూములు, మాకు వచ్చినటువంటి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము కూల్చివేతలు చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని కూడా ఈ బాధితులు చూపిస్తున్నారు. ఇది దీన్ని చూసే కట్టిన భూదాన్ బోర్డు ఎప్పుడు ఇచ్చారో చూడను మంచిది. కష్టపడి కూలీలు చేసుకుని కట్టుకున్నాను. ఇదిగో పట్ట, వాళ్ళు ఇచ్చిన పట్ట, ఇది భూదాన్ పట్ట. దశ లేదు, గూడు ఎక్కడా లేదు, చెంటు లేదు మా పేరు మీద. పేదవాళ్ళం నాయన, ఉన్నోళ్ళం కాదు మేము, రెక్కల మీద బతికే వాళ్ళం నాయన. ఈ ఉన్నీళ్ళను కూడా తీసేసి నా పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చారు. నేను, నా భర్త, నా పిల్లలు ఈ సామాన్లు వేసుకొని ఎడిపోయావు నాయన. మా గూడు చూంచండి తండ్రి. ఇంత దుర్మార్గం పాలన చూడలేదు నాయన. మెచ్చి గెలిపించుకున్నందుకు శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా మమ్మల్ని దుర్మార్గ పాలన. కరెంటు లేకుండా 7-8 నెలల నుంచి హింస పడకుండా బతుకుతున్నా కూడా ఇట్లా కూడా ఈ ఉన్న ఇళ్ళను గోలగొడితే కొడుకున్నారు. నేనేమి ఎడిపోయి ఆడ బతికేవు నాయన. ఒక పక్క బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, మరోపక్క పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి తట్టా బుట్ట అన్నీ తీసి బయట వేస్తే బయటికి వెళ్ళిపోమంటూ బలప్రయోగం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బాధితుల యొక్క గోడు వినిపించుకోకుండా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి సామాన్లన్నింటినీ బయటపడేయడంతో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత సమయం ఇవ్వండి, బయటికి వెళ్ళి మేము బండిలో వేసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా వినటం లేదంటూ ఆ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గోడును వెళ్ళిపుచ్చుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇవే దృశ్యాలు కనపడుతున్నాయి. మొత్తం వినోబా నగర్లో దాదాపు 2000 మంది పైచిలుకులు పోలీసులను మోహరించడంతో పాటు అట్లాగే రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎవరైతే భూముల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కొంత మానవత్వంతో వ్యవహరించి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భూదాన్ భూముల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.